రత్నాలు ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి లాభాలను ఇస్తాయి? అంటే ధ్యానం గాని, ధ్యానం చేసే సమయంలో గాని. అదే అండి, రత్నాలు ఒక్కొక్కటి కూడా నవర చక్రాలకి కూడా కనెక్టివిటీగా ఉంటాయి. యోగా చెప్పినట్టు, మన ఆక్యుపెంచర్ చక్రాస్ అన్నిటికీ కూడా ఈ రత్నాలు, ఒక్కొక్క రత్నం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, అలాగే దాని ప్రభావితం కూడా చేస్తుంది అనమాట. అందువల్ల ఆధ్యాత్మికంగా కూడా, ఇప్పుడు కేతు సంబంధించి చెప్పింది ఇందాక వైఢూర్యం, అది వేసుకున్నప్పుడు వాళ్ళకి దైవభక్తి అవన్నీ కూడా ఎక్కువ అవ్వడం, దైవ కార్యంలో దానాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, నీలం వేసుకున్నప్పుడు దానాలు, పేద పిల్లల నుంచి వస్తే కరుణ కలగడం, అలాంటివన్నీ కూడా ఫీలింగ్స్ కూడా ఈ రత్నాలు అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. అందువల్ల అది అదే చెప్తున్నా మీకు, పెద్ద హ్యూజ్ అంటే ఒక్కరోజు రాత్రిలో వాళ్ళు శ్రీమంతులు అయిపోయారనే ఎఫెక్ట్ కన్నా ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనకి రత్నాలు వేసుకున్నప్పుడు కనిపిస్తాయి అనమాట. దానివల్ల మనకి డెఫినెట్ గా మంచి జరుగుతుంది. ఇంకొకటి అండి, 5,000-10,000 10 వేసుకుంటారు కొందరు. అదే వేసుకోకూడదు అంటే, అలా అది వేసుకోకూడదు. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, 10,000కి 10 వేసుకున్నప్పుడు ఒకదానికి పడంది ఇంకోటి వేసుకున్నప్పుడు రెండు కలిపి అది వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది. చెడు చేస్తుంది కానీ మంచి చేయదు అది. ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆస్ట్రాలజీ అడుగుతాడు, ఆయన బ్లూ సఫర్ వేసుకోమన్నాడు. ఇంకో ఆస్ట్రాలజీ అడుగుతాడు, ఆయన ఎల్లో సఫర్ వేసుకోమన్నాడు. ఇంకో ఆస్ట్రాలజీ అడిగాడు, ఆయన నీలం వేసుకోమన్నది, పచ్చ వేసుకోమన్నాడు. మనం ముగ్గురు చెప్పారు, 3 వేసుకుంటాం, 3 వేసుకుంటున్నాడు. అర్థమైందా? అది తిప్పి కొట్టేది మనవాడికే. మెడిసిన్స్ అంటే, ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు దానికి పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు దాంతో పాటు డోలో వేసుకోకూడదు అని చెప్తారు. కానీ డోలో మంచిదే, పెయిన్ కిల్లర్ మంచిదే, అంటే ఆ నొప్పి ఉన్న వాడికి. అర్థమైందా? అవి రెండు కాంబినేషన్ వేసుకుంటే పోతాడు. అర్థమైందా? ఇలాంటివి రత్నాల్లో కూడా ఒకదానికి ఒకటి కాంబినేషన్ చూసుకుని వేసుకోవాలి. ఇంకొకటి చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, రత్నాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? చాలా మంది అది కూడా ఒక మోసం కింద అది చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి దశాభుక్తి అని చెప్పేసి భుక్తులు ఉంటాయి, ఆ భుక్తికి సంబంధించి మాత్రం రత్నం ఇస్తారు. అంటే వాడికి ఇప్పుడు శని దశ నడుస్తుంది అనుకోండి, ఆ శని సంబంధించిన నీలం వేసుకో, శని దశ అయిపోయిందా తీసేయి అని చెప్తారు. ఓకేనా? అలాంటి రత్నాలు కొన్ని ఉన్నాయి, కానీ అవి ముఖ్యమైనవి కావు, తాత్కాలిక రత్నాలు. అవన్నీ తాత్కాలిక, ఆ టైంలో మాత్రం వాళ్ళు వేసుకోవడానికి కొన్ని చెప్తారు. కొన్ని పర్మనెంట్ గా ఉంటాయి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి తాత్కాలికంగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి తాత్కాలిక రత్నం చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ శాశ్వతంగా ఉంటాయి, అలాంటి శాశ్వత రత్నాలు చెప్పాలి. అవి రెండు డిపెండ్స్ గా ఉంటాయి. కానీ ఈ రోజు ఏంటంటే 12 నెలలు అయిపోయిన తర్వాత దాని పవర్ తగ్గిపోతుంది, మళ్ళీ తీసుకొని దాన్ని రీఛార్జ్ చేసి ఇస్తాను అంటున్నారు. అది మోసం అండి. అయితే నేను ఇంకోటి చదివాను, ఈ రత్నాల శక్తిని పెంచడానికి కొన్ని రకాల పూజలు ఉంటాయి. శక్తిని పెంచడానికి కాదు, నేను ఇందాక చెప్పినట్టు దాంట్లో ఆవాహన, వాటిలో 18 వాడికి సరిపడే జపాలు, వాటికి సంబంధించిన జపాలు, దాని తర్వాత వాటికి చేయాల్సిన అభిషేకాలు, ఇవన్నీ చేస్తేనే వాటికి ప్రభావం అనేది వస్తుంది. ఇప్పుడు దేవుడి గుళ్ళో ఉన్న రాయి ఒకటే, మన రోడ్డు పక్కన ఉన్న రాయి ఒకటే అంటే ఎంత తప్పు అవుతుందో, అంటే మన నార్మల్ రత్నము అది మనం జపం చేసి ఇచ్చే రత్నం కూడా ఒకటి కాదు. దాంట్లో ఉన్న డిఫరెన్స్, దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ డిఫరెన్సే. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మనం ఏ ప్రతిష్టాపనకి వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా ఆ గుడి కింద నవరత్నాలు వేస్తారు. మన భూమి పూజకి వెళ్ళినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా నవరత్నాలు వేయమని చెప్తారు, యంత్రాలు వేయమని చెప్తారు భూమిలో. ఎందుకని? శ్రీచక్రం ఏదో వేస్తారు కానీ నవరత్నాలు కూడా వేస్తారా? నవరత్నాలు డెఫినెట్ గా వేస్తారు. పంచలోహాలు ఏదో వేస్తారు, పంచలోహాలతో పాటు నవరత్నాలు కూడా ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక విగ్రహ ప్రతిష్టాపన పెట్టే టైంలో కానీ, లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు కానీ వాళ్ళు ఈ నవరత్నాలని, పంచలోహాలని, యంత్రాలని ఇవన్నీ కూడా పెట్టడం అనేది అది కూడా సైన్స్ అండి. అది పాజిటివ్ ఎనర్జీని గ్రాస్ చేస్తాయి. కానీ ఈ రోజు ఏంటంటే బడ్జెట్ వల్ల చిన్న రత్నాలు వేస్తున్నారు కదా, ఏదో ఒకటి వేస్తున్నారు, మళ్ళీ అవి డూప్లికేట్ ఒరిజినల్ తెలియదు. ఇదొక సమస్య, చాలా పెద్ద కష్టం వచ్చింది. మీ వల్ల మాకు ఇప్పుడు చాలా భయం అవుతుంది, పెట్టుకునే నిజమా కాదా, ఇంట్లో ఉన్నాయన్ని ఒరిజినలా కాదా అని పెద్ద టెన్షన్ ఇప్పుడు అందరికి. ఇప్పుడు ఈ రత్నాలు అనేవి కేవలం భౌతికపరమైన శక్తులు లేదంటే భౌతికపరమైన మార్పులకే కారణం అవుతాయా, లేదంటే మన ఆత్మకి, మన దీనికి కూడా ఉపయోగపడుతుందా? భౌతికంగానే ఉపయోగపడతాయండి, ఎందుకంటే మన భౌతిక రత్నాలు పంచభూతాలతో నిర్మితమైంది, పంచభూత శరీరం వరకే అది ఉపయోగపడతాయి. కానీ అవి చేసే కర్మఫలం అనేది ఆత్మ అనుభవిస్తుంది. ఆ రత్నాలు వేసుకున్నప్పుడు మనం చేసే కర్మఫలం అనేది మన ఆత్మ అనుభవిస్తుంది. మనకి చాలా మంది తెలియ విషయం ఏంటంటే, మనకి కలిగే సుఖ దుఃఖాలు
మన దేహం అనుభవించదు, ఆత్మ అనుభవిస్తుంది. కరెక్ట్. ఇది ఏడు పైన ఏదైనా మళ్ళీ ఆత్మకే. అహం అంటాం అంటే నేను 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 అంటే ఎవరు? ఆత్మ. నేను అంటే ఆత్మ, దేహం కాదు. దేహం కాదు. నేను పడుకుని లేచిన తర్వాత నాకు సుఖమైంది, నేను నీళ్లు తాగితే దాహం వేసి నీళ్లు తాగితే నాకు సుఖమైంది అనేది ఆత్మకు సుఖం అవుతుంది. అంటే మన మీద ఎవరన్నా మంత్ర ప్రయోగం చేయకుండా ఉండడానికి కూడా ఈ రత్నాలు ఉపయోగపడతాయని అన్నారు, నిజమా? అదే మీకు చెప్పినట్టు ఇందాక ఈ ఇంటి కింద నవరత్నాలు వేయడం వల్ల ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాంటి దుష్ట శక్తులు ఇవి కూడా దగ్గర రాకుండా ఇవి కాపాడతాయి. కానీ వాటి మంత్ర ప్రయోగానికి మనం వేరే ప్రొసీజర్ ఉంది, అది ఒకటే కాదు, వాటి ఎంతో కొంత ఇది ఆపుతుంది అనమాట. గురుగారు చాలా అంటే అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకా రత్నాలకు సంబంధించి నాకు తెలిసి ఇవే మాకున్న డౌట్లు అన్ని తీర్చేశారు మీరు. అంటే ఇన్డెప్త్కి వెళ్లకుండా ఇన్ జనరల్ మాకున్న డౌట్స్ ఇవి. సో ఫైనల్గా రత్నాలు కొనాలనుకునే వాళ్ళకి, వాడాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రజలకి? నేను ఇచ్చే సలహా ఏంటంటే తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి కక్కుర్తిపడి కొనకండి. ఓకే, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ అయ్యి ఉండొచ్చు, డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మైన్స్. నేను చెప్పినట్టు మీరు కొనే ముందు వాళ్ళని ప్రశ్నించండి అది ఏ మైన్స్ ఇది అని చెప్పి. ఆ మైన్స్ చెప్పలేకపోయాడంటే వాడికి దాని మీద నాలెడ్జ్ లేదని అర్థం. ఓకే, కానీ మీరు బ్యాంకాక్ అవమానించారు, అదే బాధగా ఉంది మాకు. బ్యాంకాక్ అవమానించడం అంటే ఇప్పుడు అదే శ్రీలంక ఉంది, శ్రీలంక మీకు ఏం గుర్తుకొస్తుంది? నిజం చెప్పండి, మాకు శ్రీలంక అంతర్యుద్ధాలే గుర్తొస్తాయి, మొన్నటి దాకా జరిగిన గొడవలు. మొన్న సరే ఇంకో వెనక్కేలండి, రాముడు రాముడు అక్కడ నడిచిన స్థలం. అవును, అందువల్ల ఇప్పుడు బ్యాంకాక్ ఉంది మీ చేతిలో, శ్రీలంక ఉంది, మీరు ఏది పెట్టుకోవడం ఇష్టపడతారు? శ్రీలంక. కరెక్ట్. ఓకే, సో ఒక ప్రాంతం యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు కావాలి అంతే. ఆ రత్నం అక్కడ తయారవుతుందంటే, ఆ భూమి నుంచి అది వస్తుందంటే ఆ భూమి యొక్క ఆ భూమి మంచిగానే చెడునే అది కూడా స్వీకరించుకునే వస్తుంది. మై గుడ్నెస్. కానీ నిజంగా రత్న శాస్త్రానికి సంబంధించి ఒక అద్భుతమైన ఐ ఓపెనర్ లాంటిదండి ఇది. ఒక నిజంగా ఒక పుస్తకం చదివినట్టుంది నాకు. మొత్తం సమగ్రమైన వివరాలు చెప్పారు మీరు నిజంగా. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే నకిలీవి ఎలా కనిపెట్టాలి? అదే ల్యాబ్ గ్రోన్ అంటే అదే ల్యాబ్ లో టెస్ట్ చేయించిన తర్వాత కూడా మైన్స్ ఒకటైతే, ఇంకోటి ల్యాబ్ టెస్ట్ కంపల్సరీ చేయించండి. మీకు ఎంత నమ్మకస్తుడైనా సరే మీరు ల్యాబ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. రీజన్ ఏంటంటే ఈ రోజు నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు. నమ్మితేనే కదా మోసం చేయడానికి. అందువల్ల రెండోది ఏంటంటే చాలా మంది వాళ్ళు చెప్పేది మా వాళ్ళదే జ్యువెలరీ షాప్ ఉంది, సో వాళ్ళ దగ్గర తీసుకుంటాము అనేది కూడా చాలా పెద్ద మోసమే. ఎందుకంటే మీ వాళ్ళు కాబట్టి మీకు ఒక 20 రూపాయలు ఎక్కువ చెప్పి 10 రూపాయలు తగ్గిస్తాడు అంతేగా. దానికన్నా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు 10 రూపాయలు తగ్గుతున్నాము. ఈయన మన కస్టమర్ అవుతాడేమోనని భయానికన్నా 10 రూపాయలు తగ్గిస్తాడు. అవును, ఓకే. సో ఇవన్నీ కాదండి, మీ దగ్గరకు వస్తాం, పర్వాలేదా? డెఫినెట్ గా రండి. నేను నా దగ్గర మీకు ఆన్లైన్ లో చూపించి ఆ ప్రైస్ కన్నా అదే 40% డిస్కౌంట్ లోనే నా ప్రైస్, 40% డిస్కౌంట్ లోనే నా ప్రైస్ అనేది ఉంటుంది. అది మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాతే మీకు గ్యారంటీ అనుకుంటేనే మీకు తెలిసిన ల్యాబ్ లో కూడా నా రత్నాలను టెస్ట్ చేయించవచ్చు. ఓకేనా? టెస్ట్ చేయించుకుని సర్టిఫికేట్ ఉంటుందండి, సర్టిఫికేట్ ఉంటుంది. కానీ అయినా సరే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవడానికి నేను కావాలంటే ఇస్తాను. మీరు కూడా మమ్మల్ని మోసం చేస్తే అదే సార్, అందుకే మీరు కూడా టెస్ట్ చేసుకోండి, ధైర్యంగా చెప్తున్నా కదా, మీరు కూడా టెస్ట్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత నా దాంట్లో జపాలది ఈ పూజలది కూడా ప్రైస్ ఇంక్లూడెడ్ ఉంటుంది. నాకు సెపరేట్ ప్రైస్ అని ఉండదు, మా రత్న దాంట్లోనే అవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. మీ దగ్గరకు వస్తే టెన్షన్ లేదు ఇంకా, అంటే జపాలు చేయించేసి పూజలు చేయించేసి అన్ని చేసి పెడతాం. ఓకే. మనకి ఇంకో విషయం తెలిసిందంటే కోహినూర్ డైమండ్ వాస్తవంగా అది మన గోల్కొండ మైన్స్ లో దొరికిన డైమండ్. మన గోల్కొండ మైన్స్ నుంచి దొరికిన డైమండ్. చాలా మంది దాన్ని కోలార్ అంటున్నారు. అది కోలార్ కాదు, మన గోల్కొండ డైమండ్, గోల్కొండ మైన్స్ నుంచి కూడా వచ్చింది అది. కానీ ఈ మన ఇంగ్లాండ్ రాణి దగ్గర ఒకటి ఉంది కదండి, అది మనది రత్నం, అది చెప్తారు కదా, కోహినూరేనా? దాని వల్ల అన్ని దురదృష్టాలు జరుగుతాయి అంటారు. అదే కొంతమంది వాళ్ళు చచ్చిపోతారు. నిజంగా ఆలోచించండి, కోహినూర్ వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశం పెద్ద దేశం అయింది. డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్ కంట్రీకి దిగాం మనం. అవును, కరెక్ట్. కోహినూర్ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న సంపద వాళ్ళంతా దోచుకుని వెళ్ళిపోయి లాస్ట్ తీసుకెళ్ళింది కోహినూరు. అవును.
అది వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న సంపద అంతా వాళ్ళు దోచుకెళ్ళిపోయారు కోహినూర్ వెళ్ళిన తర్వాత. మన దేశంలో పేదరికం అనేది వచ్చింది కోహినూర్ ఉన్నప్పుడు. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ బంగారు వజ్రాలు రత్నాలు అన్నింటిని కూడా నవరత్నాలు కూడా రోడ్డు మీద అమ్మేవారు కొట్లుగా వేసుకుని. మరి అలాంటి దేశం నుంచి కోహినూర్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కోహినూర్ దరిద్రం వచ్చిందా దరిద్రం వెళ్ళిందా? నిజమే. మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ మనకి మంచి ఖచ్చితంగా అండి కోహినూర్ మళ్ళీ వెనక్కి వస్తే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డబ్బులు వస్తే మన దగ్గర డబ్బులు మిగులుతాయి. ఇంకోటి గురుగారు చింతామణి శమంతకమణి ఇవన్నీ ఉన్నాయా? నాగమణి నా లైఫ్ లో నేను రియల్ గా చూసానండి. చాలా పాపము. దాని తర్వాత అది తీసుకోవడం కూడా తప్పు. కారణం ఏంటంటే నాగమణి అనేది ఒక పాము 100 సంవత్సరాలు బతికి ఓకేనా దాని విషం ఉంటుంది కదా. నాగమణి ఎలా క్రియేట్ అవుతుంది చెప్తున్నా. దాని విషం దాని మెదడులో ఒక ఉండ కట్టుకుంటుంది గడ్డలా కట్టి 100 సంవత్సరాలు ఎవరిని కరావకుండా ఉంటే అది ఎవరిని కాటేయకుండా ఉంటే ఆ విషయం గడ్డ కడుతుంది. కాటేస్తే విషయం బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఆ విషయం బయటికి వెళ్ళదంటే గడ్డ కడుతుంది లోపల. ఆ గడ్డ కట్టిన దానికి ఈ పవర్ అనేది వస్తుంది. నాగమణి అని చెప్పి పిలుస్తారు అనమాట దాన్ని. అంటే అంత సాత్విక పాముని చంపి దాని మనీ తీసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. అందుకని నాగమణిని ముట్టుకోవడమే ఒక పాపం అని చెప్పేసి నేను చెప్తాను. ఆ మణులు ఉన్నాయి చాలా మణులు సమంతకమణి అనే చింతామణి అనేవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఒక ప్రాణి యొక్క లేకపోతే ఒక మనం చేయకుండా పనులు చేసి సంపాదించడం అనమాట. సో దాని జోడికి వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణుడికి నీలాప నిందలు వచ్చినాయి కదండి శమంతకమణి వల్ల. సో అది మనం ఎవరు వేసుకున్నా మనకు కూడా నీలాప నిందలు లేదండి. దాంట్లో స్పష్టంగా చెప్తారు కృష్ణుడి కథలో కూడా రూబీ అండి శమంతకమణి ఇంకేం కాదు. రూబీ సూర్యుడు వచ్చేది అదే కదా. సూర్య ప్రశాంత్ వచ్చేది రూబీ. ఓకేనా. ఈ రూబీ కూడా ఎలా ఉంటుందంటే అది అంటే అది చెప్పింది అందుకే రత్నాలు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేది ఇదే కారణం. ఆ రూబీ వేసుకునేటప్పుడు ముందే చెప్తారు దానికి చెప్పులు వేసుకుని వెళ్ళడం కానీ లేకపోతే ఎలాంటివన్నీ చేయకూడదు శమంతకమణి ఎస్పెషల్లీ. దానికి అలాంటివన్నీ ఉన్నాయి. కొన్ని గుర్రం ఎక్కకూడదు ఓకేనా. ఇలాంటివన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి దానికి. ఆ నియమాలన్నిటినీ సత్రాజిత్ రాజు పాటించేవాడు. అతనికి ఏం కాలే. సత్రాజిత్ రాజు వేసుకున్నప్పుడు అతనికి ఏమీ కాలే. కానీ వాళ్ళ తమ్ముడు దాన్ని సత్రాజిత్ దగ్గర తీసుకుని అడవి వేటకి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక సింహం వచ్చి ఆయన చంపేసి అని తీసుకెళ్లిపోతుంది. ఎందుకంటే అతను పాటించలేదు కాబట్టి మృత్యు వచ్చింది. ఈ రత్నాలని సరిగా మనం చెప్పిన పద్ధతిలో దాన్ని పాటించకపోయినా దానివల్ల మృత్యు లాంటివి వచ్చే సంభవాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ కథలో మనకు తెలుస్తుంది అనమాట. చాలా ఉందండి. ఇంకా అయితే ఒక్కొక్క జాతకానికి అంటే ఈ నక్షత్రాలు రాశులకు సంబంధించి కూడా చూడాలి. ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ నక్షత్రాధిపతికి ఒక రత్నం ఉంటుంది. అలాగే గ్రహస్థితి అంటే గ్రహాలు ఇక్కడ ప్రతి ఒక్క రాశికి కూడా ఒక్కొక్క రత్నం ఉంటుంది. అవన్నీ చూసి దాని తర్వాత రత్నం అనేది వేసుకోవడం అనేది మంచిది.